కొనతాల రామకృష్ణ దాడి వీరభద్రారావు ఆఫ్టర్ లాంగ్ టైం ఒకే ఫ్రేమ్ లో తలుక్కుమన్నారు. ఒకప్పుడు అనకాపల్లిలో ఆ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు. పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరుగా ఒకే ఓవరులో రెండు కత్తులు కొన్నాళ్లు ఇద్దరు వైసీపీలో సర్దుకుపోయారు. కట్ చేస్తే ఇప్పుడు కొనతాల జనసేనలో, దాడి వీరభద్రారావు టీడీపీలో ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరి పార్టీ తరపున వాళ్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ పొత్తులో భాగంగా అనకాపల్లి జనసేన టికెట్ చేజిక్కించుకున్నారు కొనతాల రామకృష్ణ. తనకు మద్దతివ్వాలని కోరుతూ మర్యాదపూర్వకంగా దాడి వీరభద్రారావు ఇంటికెళ్లారాయన. కొనతాలను సాదరంగా స్వాగతించారు దాడి వీరభద్రారావు. అనుచరులతో కలిసి ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. కొనతాల దాడి స్నేహ కలయికతో ఖుషి అయ్యారు టీడీపీ జనసేన క్యాడర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, వీరిద్దరి కలయిక అంటే శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్నదానికి ఇది ఒక నిదర్శనం. మరి ఇది అన్కండిషనల్ కలయిక ఏ విధంగా సక్సెస్ కావచ్చు అంటారు? ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసినట్టుగా రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కాకపోతే శాశ్వత మిత్రత్వం సాధ్యం కాదు అన్నది మరొకసారి రుజువైన ఘటన. దాదాపు 40 సంవత్సరాలుగా ముఖాలు చూసుకోవడానికి ఇష్టపడని ఇద్దరు నేతలు ఈరోజు ఒకే ఫ్రేమ్లో సెట్ అవ్వడం, ఇద్దరు ఒకరి గెలుపు కోసం ఇంకొకరు పనిచేయాల్సి రావడం నిజంగా రాజకీయాల్లోనే ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి సందర్భమే 1980 దశకం నుంచి ఇద్దరు, ఒకరు కొనతాల రామకృష్ణ పచ్చి కాంగ్రెస్ వాది, అదే సమయంలో దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీతో ఆయన జీవితాన్ని ప్రారంభించారు. రెండు సైద్ధాంతిక విరోధాలతో వాళ్ళిద్దరి రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఉత్తరాంధ్రకే పరిమితమైన ఒక చిన్న సామాజిక వర్గం నుంచి పెద్ద స్థాయికి ఎదిగిన నేతలు ఇద్దరు. కొనతాల రామకృష్ణ 1989లో ఒకసారి 9 ఓట్లతో 9వ లోక్సభకు ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 91లో కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 96లో ఆయన ఎంపీగా ఓడిపోయి 99లో దాడి వీరభద్రరావు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు 2500 ఓట్లతో. తిరిగి 2004లో అదే దాడి వీరభద్రరావు మీద పోటీ చేసి 17,000 ఓట్లతో ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఉత్తరాంధ్ర పెద్దగా కూడా ఆయనకి గుర్తింపు లభించింది. అదే సమయంలో దాడి వీరభద్రరావు కూడా 1985లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 89, 94, 99 వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా, అనేక సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ప్రాంతంలో ఇద్దరు పెద్ద నాయకులు. అట్లాంటి నేతల మధ్య ఉన్న వ్యతిరేకత ఈ మధ్యకాలంలో రాజకీయ ప్రత్యర్థులుగా 40 సంవత్సరాలు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని నేపథ్యం వాళ్ళ మధ్య నడిచింది. ఒకరి ఇంటి మీద వాళ్ళని కాకి ఇంకొకరి ఇంటి మీద వాలడానికి వీల్లేదన్నట్టుగా ఒకే గవరపాలెం అనే ఒక చిన్న వార్డులో ఉండే, ఒక వీధిలో ఉండే ఆ రెండు ఇళ్ల మధ్య కూడా చాలా శత్రుత్వం నడిచింది. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళిద్దరూ కలవడం మీద మాత్రం పెద్ద ఎత్తున ఆసక్తి కలిగించింది. అయితే దాడి వీరభద్రరావు కొనతాల కలిసిన తర్వాత చాలా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి, భవిష్యత్తులో చెప్పలేం కానీ ప్రస్తుతానికి జగన్ని ఓడించాలన్న ఉమ్మడి లక్ష్యంతోనే మేమిద్దరం కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితుల్లో టీడీపీ జనసేన పొత్తు మేరకు మేము బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించాలంటూ కొనతాల రామకృష్ణ పేరు కూడా చెప్పకుండానే చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇట్లాంటి ఇద్దరి నేతల మధ్య, ఇంత సీనియర్ నేతల మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఈ పొత్తుల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా ఆసక్తికరంగా మారుతున్న రాజకీయ ఘటనలో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.